కొత్త సర్కారోళ్ళు వచ్చినాక 7 కొండల ఎంకన్న సన్నిధిలా తీరొక్క మార్పులు చేర్పులు చేస్తుండ్రు. అన్నిటికంటే మించి లడ్డు కమ్మగున్నదంటున్నారు చాలా మంది. అట్లనే రూల్స్ కూడా మారినాయి. అన్నప్రసాదం కూడా అప్పటికిప్పటికి మారిందంటున్నారు. అన్నిటికి మించి ఎంకన్న భక్తులకు ఇప్పుడు కొత్త కొత్త వంటలు వడ్డిస్తున్నారట. మరిగా ఏంటి చూసేద్దాం పాన్లి. మేము వచ్చినామంటే ఎంకన్న సన్నిధిలో తీరొక్క ఈగురం చేస్తామని ఎలక్షన్ల ముంగట చెప్పిండ్రు. ఇప్పుడు చేసి చూపిస్తాండ్రు సర్కారోళ్ళు. 7 కొండల ఎంకన్న దర్శనానికి పోయే భక్తులకు ఇప్పటి సంది అన్నము, కూర, తొక్కు, సాంబారు, పరమన్నమే కాదు, ఇప్పటి సంది మసాలా వడలు కూడా పెడతారట. టీటీడీ ఆఫీసర్లంతా ఊకొని మాట ముచ్చట్లు చేసి ఈ నిర్ణయం చేసిండ్రట. సోమవారం నుంచే సురువైంది మసాలా వడలు వడ్డిచ్చుడు. తొలుత రోజు 5,000 మసాలా వడలు వడ్డిచ్చిండ్రట. ఇట్లా ఇక వారం దినాలు 5,000 వడ్డిచ్చి ఎట్టున్నాయి ఏం కథ అని భక్తులను అడిగి తెలుసుకున్నాక అంత మంచిగున్నది అనుకుంటే ఎప్పటికి పెడతారట. ఇప్పటికే అన్నప్రసాదం అప్పటికంటే ఇప్పుడే మంచిగున్నది, ఇట్లనే పెట్టుర్రి అన్నట్టు చెప్తున్నారట భక్తులు. మంచి ముచ్చట్నే. ఇది ఇట్లుంటే వైకుంఠ ఏకాశికి 10వ తారీఖు నుంచి సురువు చేస్తే 19 దాకా 6,83,000 మంది స్వామిని దర్శనం చేసుకున్నారట. ఉండిలో 34,43,00,000 పడ్డాయట. 1,13,000 మందికి ఎక్కువనే తలనీలాలు సమర్పించిండ్రట. ఇప్పుడైతే పబ్లిక్ జర తక్కువనే ఉన్నారట. దర్శనాలు నిమ్మలంగా అవుతున్నాయా అంటున్నారు. టోకెన్లు లేకుండా దర్శనానికి పోయిన వాళ్లకు 10-15 గంటలు పడుతున్నదట. ఎంకన్నా దర్శనానికి పోయేటోళ్ళు ఇప్పుడు రష్ తక్కువ ఉన్నది కాబట్టి రంది లేకుండా పోవచ్చు. పండ్ల పని అన్నప్రసాదంలో మసాలా వడలు పెడుతున్నారు కాబట్టి రుచి చూసి రావచ్చు. ఏమంటారు?